మొన్న ఒక ఫ్యాసినేటింగ్ టాపిక్ మీద మీరు వీడియో పెట్టారు. అంటే హ్మ్. వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ అస్ ఆన్ ది ఎవల్యూషనరీ టేబుల్ అని. సో, హ్మ్. అందులో ఒక పాయింట్ చెప్పారు మీరు. బికాస్ ఆఫ్ సైన్స్ నెక్స్ట్ అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా వి ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. హ్మ్. హ్మ్. బట్ వేర్ ఆర్ వి హెడింగ్ యాస్ ఎ స్పీసీస్? నో స్పీషీస్ అనేది వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ బిగ్గర్ సైజ్డ్ హెడ్ అండి. ఇది వెటకారంగా కాదు. ఐఎమ్ యాక్చువల్లీ టెల్లింగ్ యూ రియల్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు మన స్కల్ సైజ్ ఈజ్ లిమిటెడ్ బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ బర్త్ కెనాల్. ఓకే. హిప్ సైజ్ మదర్స్ యొక్క హిప్ సైజ్ బట్టి ద హెడ్ సైజ్ ఇస్ లిమిటెడ్. నవ్ ఆ లిమిటేషన్ మనం ఓవర్కమ్ చేసేసాం ఆల్రెడీ. వీఆర్ యూజింగ్ సిజేరియన్ సెక్షన్స్. ఓకే. ఇప్పుడు ఒకసారి రివర్స్‌లో ఆలోచించండి. బిగ్గర్ స్కల్ ఉన్న బేబీ పుట్టేటప్పుడు క్రష్ అయిపోయి ద బేబీ వుడ్ హావ్ డైడ్ ఆర్ అట్‌లీస్ట్ ద మదర్ వుడ్ హావ్ డైడ్. అప్పుడు ఆ బిగ్గర్ సైజ్ అనే ఫీచర్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ గో టు ద నెక్స్ట్ జనరేషన్. ఇట్ ఎండ్స్ రైట్ దేర్. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బిగ్గర్ సైజ్డ్ హెడ్ ద కిడ్ క్యాన్ లివ్ నార్మల్లీ. ఇంకోటి బిగ్గర్ సైజ్ స్కల్ ఉంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ బ్రెయిన్ వాల్యూమ్ పెరిగే అవకాశం ఉంది. ఓకే. బ్రెయిన్ వాల్యూమ్ పెరిగే అవకాశం ఉంది. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ థింకింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దెర్ ఈస్ నో అదర్ సారీ ఇంకొక ఈజీ పాయింట్ యూ కెన్ మేక్. దవడ మజిల్స్ ఉన్నాయి చూసారా? ద స్ట్రాంగ్ జా మజిల్స్ దట్ వీ హ్యావ్. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ద స్ట్రాంగర్ జా. గొరిల్లాస్ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ అట్‌లీస్ట్ ఇన్ ది ప్రైమేట్ స్పీషీస్‌లో. జా మజిల్స్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. సో, స్లోగా జా మజిల్స్ వీక్‌గా ఉన్న వాళ్ళు కూడా దర్జాగా బతికేస్తారు. ఎందుకంటే, మనం అంత గట్టి ఫుడ్ తినట్లేదు. ఎవ్రీథింగ్ ఈస్ కుక్డ్ గదా! ఆల్రెడీ సాఫ్ట్ అయిపోతుంది. సో, ఇంతకుముందు అంటే కుకింగ్ చేసుకోక ముందు ధాన్యాలు గాకుండా దుంపలు తినేవాళ్ళు. గట్టి గట్టి దుంపలు తినేవాళ్ళు. గట్టి గట్టి ఆకులు గాని అవి నవలాల్సొచ్చేది. నౌ వి డోంట్ హావ్ దట్ ప్రాబ్లమ్. అన్నీ కుకింగ్ చేసేసి, సాఫ్ట్ చేసేసి, ఈజీ టు డైజెస్ట్, ఈజీ టు చూ తయారు చేసేస్తున్నాం. సో, ఇఫ్ యూ ఫాస్ట్ ఫార్వర్డ్ అనదర్ 1000 జనరేషన్స్ జా మజిల్స్ సన్నగా ఉన్నా, థిన్‌గా ఉన్నా సరే దర్జాగా బతికేస్తారు. తలకాయ సైజు పెద్దగా ఉన్నా సరే దర్జాగా బతికేస్తారు. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ యూ కెన్ ఇమ్మీడియేట్‌లీ సే. సరే మిగతావి ఇంటర్నల్ కడుపులో ఏంటి తేడా, ఏమేమి తేడాలుంటాయి అని. హ్యూమన్ బాడీ విల్ బి రిడిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ డిసీజెస్. అంటే ఇప్పుడు మనం వాటిని డిసీజెస్ అంటాం గానీ, ఫ్యూచర్‌లో దే ఆర్ జస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి డయాబెటిస్ అనేది కామన్ అయిపోతుంది. బికాజ్ వి ఆర్ అలౌవింగ్ బ్రీడింగ్ విత్ డయాబెటిస్ పీపుల్. అలౌవింగ్ అంటే ఒప్పుకోవట్లేదు గానీ, బట్ దేర్ ఇస్ నథింగ్ దట్ వి కుడ్ డూ అబౌట్ ఇట్. ఓకే. ఆల్రెడీ 1/3 ఆఫ్ ది అడల్ట్ పాపులేషన్ ఇస్ డయాబెటిక్. అట్‌లీస్ట్ ఇండియాలో, డెఫినెట్లీ ఇండియాలో. ప్రపంచంలో 1/5 అనుకుంటా అండి. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐయామ్ రాంగ్. 1/5 ఆర్ అట్‌లీస్ట్ 1/6 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇస్ ఆల్రెడీ డయాబెటిక్. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇంకొక 1000 జనరేషన్స్ చేస్తే ఎవ్రీబడీ విల్ బి డయాబెటిక్ అండ్ ఇట్ విల్ నాట్ ఈవెన్ బి ఎ డిసీజ్ అండి అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఈదర్ ఏ క్రిస్పర్ జీన్‌తోనో, దేనితోనో దాన్ని ఎడిట్ చేసి డిలీట్ అన్నా చేసేస్తారు. ఆర్ ఇట్ విల్ బికమ్ ఎ నార్మల్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్. దట్స్ ఇట్. ఇలాంటివి జరుగుతాయండి. దీస్ థింగ్స్ బికాస్ వి కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ బాడీ. మెడిసిన్ ద్వారా చచ్చిపోవాల్సిన వాళ్ళని బతికించుకోగలుగుతున్నాం. అలా బతికిన వాళ్ళతోటి పెళ్ళిళ్ళు చేసుకోవడం, నెక్స్ట్ పిల్లల్ని కంటాం. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటుంది. సేమ్ జీన్స్ విచ్ ఆర్ సపోజ్డ్ టు కిల్ యూ, దే ఆర్ హావింగ్ నెక్స్ట్ జనరేషన్ యాస్ వెల్. సో, దెన్ ఇప్పుడు మనం వచ్చిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి మెడిసిన్‌లో, సైన్స్‌లో ఇవి వెతుక్కుంటున్నాం గదా! దెన్ ఇట్ విల్ బికమ్ ఎ నెసెసిటీ. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ హాస్ బికమ్ ఎ నెసెసిటీ. ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ లేకుండా దర్జాగా బతికేసేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్. ఎలక్ట్రిసిటీ లేకుండా, లేకపోతే మన మెకానికల్ ఇవి కార్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ లేకుండా బతకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దైన. బతకొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్ బలవంతంగా నీట్‌గా బతికేయొచ్చు. బట్ యూ విల్ నాట్ కాల్ దట్ కంఫర్టబుల్ లైఫ్. సో, ఫ్యూచర్‌లో జరగబోయేది ఏంటి అంటే, ఇఫ్ యూ ప్రొజెక్ట్ ది ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఇవి జరుగుతాయండి. విల్ బి కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ మెడిసిన్. జస్ట్ లైక్ వి ఆర్ డిపెండెంట్ ఆన్ ట్రాన్స్‌పోర్టేషన్ మెథడ్ గానీ, మన ఎలక్ట్రిసిటీ గానీ ఎలా అయితే మనం డిపెండ్ అయిపోయామో అలాగే డిపెండ్ అయిపోయి ఉంటామండి.
అండ్ దట్ విల్ బికమ్ నార్మల్. వాళ్ళు దాన్ని ప్రాబ్లమ్ అనుకోరు. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ డిపెండెన్సీని ప్రాబ్లమ్ అనుకోవట్లేదు. రైట్? కంగారు పడట్లేదు. అయ్యో! ఏమిటి మనం ఎలక్ట్రిసిటీ మీద ఇంత డిపెండ్ అయిపోయాం, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడో కరెంట్ పోతే తప్ప మనకు తెలీదు. అట్‌లీస్ట్ సిటీస్‌లో ఉండేవాళ్ళకి. ఊర్లలో ఉండేవాళ్ళకి దే హావ్ దట్ 50-50 మెంటాలిటీ. ఏంటంటే ఉన్నప్పుడు పని చేసుకుంటాం, లేనప్పుడు కూర్చుంటాం ఏముంది అని. యెస్. సో ఇదంతా అవ్వడానికి ఇట్ విల్ ప్రాబబ్లీ టేక్ సమ్ మిలియన్ ఇయర్. బట్ దానికన్నా ముందు సో వి మైట్ అచీవ్ టెక్నాలజికల్ సింగులారిటీ కదండీ! ఐ మీన్ దట్ వుడ్ చేంజ్ ది హోల్ పర్స్పెక్టివ్. ఐ డోంట్ థింక్ అట్‌లీస్ట్ సోనండి. ఎందుకంటే అది ఇట్స్ ఐడియల్ సిట్యుయేషన్ అండి. ఐడియల్ సిట్యుయేషన్ నెవర్ అక్కర్స్. అది ఒక టెక్నాలాజికల్ సింగులారిటీ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన చూసే డెవలప్‌మెంట్ చూసి అమ్మో! ఎక్కడికో ఎళ్ళిపోయి ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. కానీ ఐ డోంట్ థింక్ మన బయోలాజికల్ బాడీస్ మాత్రం ఆ టెక్నాలాజికల్ సింగులారిటీని బ్రేక్ చేయగలుగుతాయండి. ఐ డోంట్ థింక్ విల్ బి దానికి బానిసలు అయిపోము. ఆర్ అట్‌లీస్ట్ మనం దాని మీద డిపెండ్ అయిపోయినా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ అవర్ సెల్ఫ్ స్లేవ్స్. ఇంట్రెస్టింగ్. ఓకే. కొంచెం డీవియేట్ అవుదాం. అంటే లెట్స్ గెట్ బ్యాక్ టు రియాలిటీ. సో రీసెంట్‌గా 'యానిమల్' మూవీ వచ్చింది కదా! చూసారా అండి? చూడలేదండి. ఐ థాట్ ఆఫ్ సీయింగ్ ఇట్. ఎందుకో చూడడం కుదరలేదు. ఓకే. అంటే అందులో కొంచెం ఇట్లా రెగ్రెసివ్, టాక్సిక్ బిహేవియర్ ఉందన్నమాట. దాని గురించి మీ వ్యూస్ అంటే యాస్ ఎ రేషనల్ బీయింగ్ ఐ వాస్ ఏబుల్ టు కంపార్ట్మెంటలైజ్ బిట్వీన్ ద టాక్సిసిటీ అండ్ సీయింగ్ ఇట్ యాస్ ఎ క్యారెక్టర్ స్టడీ. అవి సో అట్లాంటిది మన సొసైటీకి అలాంటి మూవీస్ ఇస్ ఇట్ గుడ్ ఫర్ అస్ రైట్ నౌ అనేది అది ఒక అలా చిన్న థాట్. ఐ సపోర్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అండి. యాస్ లాంగ్ యాస్ ఇండియాలో ఉన్న లాస్‌ని బ్రేక్ చేయకుండా అంటే కాల్ ఫర్ వయలెన్స్ గాని, లేకపోతే ప్లస్ ఈ మూవీస్‌కి స్టార్టింగ్‌లోనే రాసి పెడతారన్నమాట. దిస్ ఇస్ ఎ వర్క్ ఆఫ్ ఫిక్షన్ అని. రైట్? అది అది దాన్నేమంటారు ఉత్సవ విగ్రహానికి పెట్టినట్టు పెట్టారా? లేకపోతే నిజంగా వాళ్ళు పెట్టారా? లేదు పీపుల్ వాంట్ టు ఇన్‌ఫ్లూయెన్స్ అనేది డజంట్ మ్యాటర్. అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వ్యూవర్ అండి. ఓకే. తీసేవాడు తీసాడు. వాడు ఎంత వైలెంట్‌గా తీసాడా? లేకపోతే ఎంత ఇదిగా తీసాడా? అని చూసేటప్పుడు సగం చూడగానే మీకు అర్థమైపోయిందనుకోండి. ఇది మన మైండ్ సెట్‌కి సెట్ అవ్వదనుకున్నప్పుడు యూ ఆర్ ఫ్రీ టు స్విచ్ ఆఫ్. ఓకే. ఆర్ చేంజ్ ద ఛానెల్. కానీ వాడలాంటివి తీయొచ్చా? తీయకూడదా? అనే క్వెషన్ ఐ విల్ నాట్ రైజ్ అండి. దే హావ్ ద రైట్ టు ఫ్రీలీ ప్రొడ్యూస్ వాట్ దే వాంట్. యాస్ లాంగ్ యాస్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఇన్‌సైడ్ ద న్యాచురల్ లా. ఓపెన్‌గా ఇదిగో ఫలానా వాళ్ళని చంపేయండి అని కాల్ ఇచ్చాడనుకోండి. దెన్ ఇట్ బికమ్స్ ఎ కాల్ టు వయలెన్స్. బట్ ఆ సినిమాలో ఉన్న పాత్రల ద్వారా మీకు ఒక వైలెంట్ మెథడ్ గాని, వైలెంట్ థాట్ ప్రాసెస్ గాని చూపించాడనుకోండి. చూసేవాళ్ళది మాత్రమే బాధ్యత. దే హావ్ టు థింక్ దట్ దిస్ ఇస్ ఎ మూవీ. ఇంతవరకే చూడాలి. ప్లస్ ఈ రిగ్రెసివ్ మైండ్ సెట్ గాని, లేదా ఈ వైలెంట్ థాట్ ప్రాసెస్ గాని ప్రపంచంలో అట్ ఆల్ టైమ్స్, అట్ ఆల్ పాయింట్స్ ఇన్ టైమ్ ఆఫ్ హిస్టరీ ఉన్నాయండి. సో, ఇది చూపించడం వల్ల కొంతమంది చెడిపోతారు అని అనుకోవడం మైండ్ సెట్ అయితే ద ఓన్లీ థింగ్ ఇట్ విల్ అచీవ్ ఇస్ ఇట్ విల్ గెట్ నార్మలైజ్డ్. ఆ థాట్ ప్రాసెస్ విల్ గెట్ నార్మలైజ్డ్. మీకు గుర్తుందో లేదో ప్రాబబ్లీ 'అల్లుడా మజాకా' సినిమా టైం అనుకుంటా. అగైన్ ఐయామ్ ప్రిటీ ఓల్డ్ యాస్ ఫార్ యాస్ మూవీస్ ఆర్ కన్సర్న్డ్. అంత పాత సినిమాల్లో కొన్ని రిస్కే సీన్స్ గాని, రిస్కే మాటల్ని గాని దే హావ్ ఎడిటెడ్ అండి. ఇప్పుడు దానికి 100 టైమ్స్ వల్గర్ గాని, లేదా హైలీ ప్రొవోకేటివ్, సజెస్టివ్ లాంగ్వేజ్‌ని ఎడిట్ కూడా చేయట్లా. ఓకే. డైరెక్ట్ థియేటర్స్. ఐయామ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఓటీటీ. ఓటీటీ అయితే ఇట్ హస్ బికమ్ ఎన్ ఓపెన్ సీజన్ అనుకోండి. యూ కెన్ సే వాటెవర్, యూ కెన్ యూజ్ వాటెవర్ లాంగ్వేజ్ అండ్ యూ ఆర్ స్టిల్ ఫైన్. కానీ థియేటర్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న సెన్సిబిలిటీస్, ఇప్పుడున్న సెన్సిబిలిటీస్ చాలా డిఫరెంట్. సో, ద ఓన్లీ థింగ్ వి ఆర్ డూయింగ్ ఇలాంటి మూవీస్ తీసి వైలెంట్ గాని, లేకపోతే ఈ డిగ్రేడింగ్ గాని ఏదైనా చూపించడం వల్ల ద ఓన్లీ థింగ్స్ అచీవ్ ఆన్ పీపుల్ ఇస్ వి గెట్ డీసెన్సిటైజ్డ్. ఆ డీసెన్సిటైజ్డ్ అవ్వటం అనేది ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ అనేది సమయమే చెప్పాలండి. వి కాంట్ సే దట్. రైట్ అండి.
మీరు చేసేది వాటెవర్ యూర్ డూయింగ్ ఇట్స్ చాలా ఐ మీన్ వీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఇస్ వాట్ ఐ కెన్ సే. షూర్ బట్ షూర్ కీప్ డూయింగ్ దిస్ అండి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్ జనరేషన్. మనందరికీ తెలియాలి అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనేది. ఆన్ దట్ నోట్ పర్స్పెక్టివ్స్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు నేను చెప్పింది వినటం అనేది కాదు. దీని తర్వాత కింద కామెంట్స్‌లో డిస్కషన్ నడుస్తది కదా! అక్కడ ఐ వాంట్ మోర్ పీపుల్ టు థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చెప్పింది వినేసేసి నువ్వు చెప్పిందంతా నిజం అనుకోవాలని అబ్సల్యూట్లీ నాట్. ఓకే. ఐయామ్ జస్ట్ ఎ గై. ఐయామ్ జస్ట్ ఎ గై విత్ ఎన్ ఒపీనియన్ హూ హాస్ ఎ ఛానల్ దట్స్ ఆల్. ఓకే. అంతే తప్ప నేను చెప్పింది కరెక్ట్ అని కాదు. ఇదే ఫైనల్ అని కూడా కాదు. పీపుల్ హావ్ ఒపీనియన్స్ అండ్ ఆల్ ఒపీనియన్స్ షుడ్ బి ఎక్స్‌ప్రెస్డ్. ఒపీనియన్ ఫైట్ చేసుకుంటాయి. సో, దీనికంటే బెటర్ ఒపీనియన్ ఉంటే ఐ విల్ చేంజ్ మై స్టాన్స్. అండ్ నెక్స్ట్ టైమ్ ఎవరైనా వచ్చినప్పుడు ఐ వుడ్ సే దట్ ఓకే. ఇంతకుముందు ఇలా అనుకున్నాను. బట్ ఐ హావ్ అప్డేటెడ్ మై థాట్. సో, ఐయామ్ జస్ట్ లెట్టింగ్ యూ నో. మీకు కూడా థాట్ అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. సో, అబ్సల్యూట్లీ. దట్ ఈస్ మై వాట్ యూ డూయింగ్ ఇస్ లైక్ మీరు ఒక క్యూరియస్ సీడ్ అనేది పెడుతున్నారు. అంతే. ఇండివిజువల్‌లో. అదని క్వెషన్స్ వేసేది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం అంతే. క్వెషన్ చేయడం మర్చిపోయాం బేసిక్‌గా. ఇన్ దిస్ అవును. ఫాస్ట్ ఇన్ దిస్ జనరేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, అంతే. థాంక్స్ అండి. కీప్ డూయింగ్ దిస్. Sure. సీ థాంక్ యూ యూ. అగైన్. థాంక్ యూ. థాంక్ యూ. బై.